ఇష్టమైన సకుడా 7వ భాగం ముగింపు. అలానే దగ్గరికెళ్ళి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి, నాన్న మీరేంటి ఇక్కడున్నారు, ఏమైంది అంటాడు వినయ్ వర్మ బాధతో అజయ్ని హత్తుకుని. అజయ్, అమ్మ రా, అమ్మకి బిపిలో అయిందంట, కళ్ళు తిరిగి పడిపోయింది, చెకప్ చేస్తున్నారు అంటూ బాధగా చెప్తారు. అజయ్, నాన్న ఊరుకోండి, అమ్మకేం కాదు, అసలు ఎలా జరిగింది. వినయ్, నువ్వు కోపంగా అక్కడి నుండి వెళ్ళాక మీ అమ్మకి తెలిసిన నిజాలను తట్టుకోలేక అక్కడే కింద పడిపోయింది. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంటే స్వాతి నెంబర్ ఆఫీస్లో తీసుకుని తనకు చేసి చెప్పాను. అజయ్ మనసులో, అంటే ఆ ఫోన్ నాన్న చేశారా, అందుకే నాకు నిజం చెప్తే తినకుండా వచ్చేస్తానేమో అని స్వాతి నాకేం చెప్పకుండా అన్నం పెట్టి తీసుకొచ్చిందా అనుకుని. పైకి మాత్రం ఊరుకోండి నాన్న, అమ్మకేం కాదు, ధైర్యంగా ఉండండి అంటూ ఓదారుస్తాడు. ఇంతలో డాక్టర్ గారు రావటంతో అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అజయ్, డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది. డాక్టర్, బీపీ కొంచెం తక్కువగా ఉంది, కానీ ఆవిడ ఎవరి పేరునో అస్పష్టంగా కలవరిస్తున్నారు. ఆ పేరు ఏంటి అనేది మాకు అయితే అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా ఒక్కరే వెళ్ళి చూసి ఆ వ్యక్తి పేరేంటో కనుక్కుని వాళ్ళని ఆవిడ కళ్ళ ముందు ఉంచటం బెటర్. ఆవిడ ఉన్న పరిస్థితుల్లో మేము చేసే వైద్యం కంటే మీరు తనకి పంచే ప్రేమే ఆవిడని కాపాడగలదు అని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళాక వినయ్ గారు లోపలికి వెళ్ళబోతుంటే, అజయ్, నాన్న మీరు ఉండండి, నేను వెళ్తాను, అమ్మ మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఎమోషనల్ అవుతుందేమో. అజయ్ మాటలకి వినయ్ గారికి బాధగా ఉన్నా భార్య క్షేమం కోసం వెనక్కి తగ్గారు. అజయ్ లోపలికి వెళ్లి లక్ష్మి గారిని అలా బెడ్ మీద చూసి తట్టుకోలేకపోయాడు. ఇదంతా గమనిస్తున్న స్వాతి మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే ఒక పక్కగా గోడ దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి అజయ్ బయటికొచ్చాడు. వినయ్ గారు కంగారుగా అజయ్ దగ్గరికెళ్ళి, ఏరా అమ్మ ఎలా ఉంది, నేను వెళ్ళి చూసి వస్తాను. అజయ్, నాన్న అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. వినయ్, ఏంటిరా, ఏమైందో చెప్పు. అజయ్, అమ్మ మిమ్మల్ని, స్వాతిని ఇద్దరినీ లోపలికి రమ్మంది. ఆ మాటకి వినయ్ గారు ఏం మాట్లాడకపోయినా తన పేరు వినపడటంతో స్వాతి నెమ్మదిగా వినయ్ గారి దగ్గరికి వచ్చి, సార్, నేను అంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆవిడకి ఇలాంటి పరిస్థితి రావటానికి ఒక రకంగా నేను కూడా కారణమే. ఒక్కసారి ఆవిడని కలిసి క్షమించమని అడిగి వెళ్ళిపోతాను. ఇక మీదట మీకు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. అజయ్ కోపంగా, స్వాతి, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా. స్వాతి, అజయ్ నువ్వు మీ పేరెంట్స్ కి దూరంగా ఉండటం కంటే నేను నీకు దూరంగా ఉండటమే మంచిది. ప్లీజ్ ఈ విషయంలో నా నిర్ణయం మారదు. వినయ్ గారి వైపు మాత్రం తనని లోపలికి పంపించమన్నట్టు చూస్తుంది. దానికి ఆయన మౌనంగా లక్ష్మి గారు ఉన్న రూంలోకి వెళతారు. ఆ మౌనాన్నే అంగీకారంగా అనుకుని స్వాతి కూడా వెనుకే వెళ్తుంది. వాళ్ళ వెనుకే అజయ్ కూడా వెళ్తాడు. వినయ్ బాధతో, లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది. లక్ష్మి, పర్లేదండి, కొంచెం బానే ఉంది అని స్వాతి వైపు చూసి తను దూరంగా ఉండటంతో దగ్గరికి రమ్మని సైగ చేస్తారు. స్వాతి దగ్గరికి వస్తుంది. ఆవిడ చేతులు పట్టుకుని, నన్ను క్షమించండి, నేను అంటూ మీ అబ్బాయి జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే మీకిలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ మీ అబ్బాయిని కలవను, మీ జీవితాల్లోకి రాను. లక్ష్మి, ఇది నీ ఒక్కదాని జీవితమే అయితే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు. కాని ఇప్పుడు నీతో పాటు మా ఇంటి వారసురాలు కూడా ఉంది. తనని మాకు దూరం చేస్తావా. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అసలు లక్ష్మి గారు తులసి గారిని ఆక్సెప్టు చేయటమే కష్టం అనుకుంటే ఆవిడ మనవరాలిని ఇంటి వారసురాలిగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంతా అలా చూస్తున్నారు. నా భర్త ద్వారా జరిగిన తప్పుని నేను ఎలాగూ సరిదిద్దలేను. కనీసం ఆ బిడ్డని చేరదీస్తే అయినా కొంతవరకు ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని. అంతే. వినయ్ గారు ఆవిడ మాటలకి బాధతో తల దించుకుంటారు. ఆయన్ని చూసి లక్ష్మిగారు, ఏవండీ, నాకు కొంచెం ఆరోగ్యం పాడు అయితేనే ఇంత విలవిల్లాడిపోయారు. పాపం ఆ దంపతులిద్దరి ప్రాణాలు ఎలా
తీయాలి అనుకున్నారు? ఆమెలో ఉన్నది కూడా మీరు పంచిన రక్తమే కదా. మీ బిడ్డని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు? మీ బిడ్డని చంపి, ఆ చంటిదాన్ని అనాథని చేశారు. ఏం చేస్తే ఈ పాపం పోతుంది? నేను మిమ్మల్ని నిందించట్లేదు. అసలు జరిగిన దానిలో ఏ తప్పు లేని ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పసిది అనాథ అయిపోయింది. కాని వాళ్లతో ఏ సంబంధం లేకపోయినా స్వాతి ఆ పాపకి అన్నీ అయి పెంచుతోంది. పైగా మన నుండి మన బిడ్డ దూరం కాకూడదని తన ప్రేమని కూడా వదులుకోవటానికి సిద్ధపడింది. తను మన ఇంటి కోడలు కాకుండానే మన పరువు గురించి, కుటుంబ ప్రతిష్ట గురించి ఇంత ఆలోచించింది. అదే తను మన కోడలు అయితే కుటుంబ బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో కదా. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? మన అబ్బాయికి ఒక్కసారి ఆలోచించండి. స్వాతి, ఆంటీ, సారీ మేడం. చూడండి, మీరెవ్వరు నా గురించి ఆలోచించొద్దు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అజయ్, ఏది? ఒక్కసారి ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. స్వాతి ఆ మాటకి మొహం పక్కకి తిప్పుకుని, నేను ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం లేదు అంటే లేదు. అంతే. అజయ్ కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ విండోని కొడతాడు. దానితో చేతికి గాయం అయి రక్తం వస్తుంది. స్వాతి బాధ వేస్తోంది. కంగారుగా దగ్గరికెళ్ళి అజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. స్వాతి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అజయ్ విసురుగా తన చేతిని వెనక్కి లాక్కుని, ఈ పెళ్లి ఇష్టం లేదన్నావ్ కదా. నేను ఎలా పోతే నీకెందుకు? స్వాతి బాధ వేస్తోంది. కోపంగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగానే కొడతా. నువ్వు మాట్లాడకుండా ఇలా రా అని అజయ్ చేతిని తీసుకుని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అజయ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. పాపం ఇద్దరూ అక్కడ వినయ్, లక్ష్మి గార్లు ఉన్నారన్న విషయానికి మర్చిపోయినట్టున్నారు. లక్ష్మి గారికి మాత్రం వాళ్ళని అలా చూసి మనస్ఫూర్తిగా దీవించారు. మీరు ఎప్పుడూ ఇలా ఒకరికొకరు తోడుగా ఉండాలి అని వినయ్ గారి వైపు చూసి ఒప్పుకోమన్నట్టు కళ్లతోనే సైగ చేస్తారు. దానికి వినయ్ గారు కూడా సరే అంటారు. వినయ్ గారు అందుకుని, వద్దు స్వాతి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ విషయానికిలో చాలా తప్పు చేశాను. నువ్వు తలుచుకుంటే అజయ్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. కాని నువ్వెప్పుడూ అలా చేయలేదు. వాడు మాకు దూరం కాకూడదని నువ్వు దూరం అయిపోయావ్. ఇంతవరకు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇప్పటికీ నేను మారకపోతే కనీసం మనిషిగా కూడా అనిపించుకోను. నా నేరాలన్నీ ఒప్పుకుని శిక్ష అనుభవిస్తాను. ఆ మాటకి ఆయనలో మార్పు వచ్చినందుకు సంతోషపడ్డా. ఆయనకి శిక్ష పడుతుంది అన్న నిజాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. అలా ఆయన చేసిన తప్పులకి సరైన సాక్ష్యాలు లేకపోయినా ఆయనే స్వయంగా ఒప్పుకునేసరికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఈ 2 ఏళ్లలో అజయ్, స్వాతిలు కలిసి మరిన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసి కంపెనీ రిప్యూటేషన్ బాగా పెంచుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత స్వీటీ, అమ్మా, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? స్వాతి, నీకేంటి తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావ్. స్వీటీ, అమ్మా, నువ్వు కూడా భలే ముద్దుగా ఉన్నావ్. ఇంతలో సుమగారు వచ్చి స్వాతిని అలా పెళ్లికూతురిగా చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తాయి. స్వాతి, అమ్మా, ఏంటిది? సుమ, మీ నాన్న గారు కూడా మామూలుగా ఉండి ఉంటే బావుండేది. స్వాతి, వద్దు అమ్మా, నాన్న నాకు పెళ్లి జరుగుతుంది అన్న సంతోషంతో ఉన్నారు. బాధ పెట్టే ఆ గతం గుర్తు లేకపోవటమే మంచిది. సరే కాని నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. సుమ, ఏంటే అది? స్వాతి, అమ్మా, ఇప్పుడే చెప్పానా సర్ప్రైజ్ అని? ముహూర్తం టైంకి తెలుస్తుందిలే. సుమ, ఏంటో నువ్వు, నీ మాటలు ఏది అర్థం అయ్యేలా చెప్పవు కదా. సర్లే, త్వరగా రెడీ అవ్వు. ముహూర్తానికి టైం అవుతుంది అని వెళ్ళిపోతారు. తర్వాత స్వాతిని మండపంలోకి తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఆ తర్వాత సుమగారు, శరత్ గారు స్వాతిని కన్యాదానం చేస్తారు. మధ్యలో ఉన్న తెర తీయగానే ఇన్నేళ్ల వాళ్ల నిరీక్షణ ఫలించినందుకు కళ్ల నిండా ఆనందాన్ని నింపుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుని మురిసిపోతారు మన అజయ్, స్వాతిలు. తర్వాత శాస్త్రోక్తంగా మంగళ్య ధారణ, తలంబ్రాలు, సప్తపది, అలా అన్ని కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకోటి జరిగిపోతూ ఉంటాయి. ఇంతలో సుమ గారు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ల వైపు చూసి ఆనందం
ఆశ్చర్యంతో అక్కడికెళ్తారు. సుమ, అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అంతా ఎలా ఉన్నారు? వాళ్ళు, మేము అంతా బాగున్నాం. ఎన్నేళ్లైంది నిన్ను చూసి? ఎలా ఉన్నావ్? సుమ, నేను బావున్నాను. కానీ మీరు ఇక్కడికి? వాళ్ళు, నువ్వు పిలవకపోయినా, నీ కూతురు అల్లుడు మా దగ్గరికొచ్చి, ఇంతకాలం మీరు పడ్డ బాధ గురించి చెప్పేసరికి, ఇక ఉండబట్టలేక, ఎలా అయినా పెళ్లికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి, మిమ్మల్ని కూడా చూద్దాం అని వచ్చేశాం. ఆ మాటలకి సుమ గారికి ఆనందంతో ఇంక మాటలు రావట్లేదు. స్వాతి తమ గురించి ఆలోచించిన విధానానికి ఆవిడ చలించిపోయారు. కూతురిని, అల్లుడిని కళ్లతోనే మనస్ఫూర్తిగా దీవించారు. ఇంతలో శరత్ గారు వచ్చేసరికి ఆయనకి వాళ్లను పరిచయం చేస్తారు. వాళ్ళు, స్వాతి చెప్పింది ఆయనకి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయారు అని. నువ్వేం బెంగపడొద్దు సుమా, మీకు మేము అంతా ఉన్నాము. ఇంతలో ఒకావిడ వచ్చి, మీరే కాదు, వాళ్లకు మేము కూడా ఉన్నాము అంటారు. శరత్ గారు వెంటనే, అమ్మా అని దగ్గరికెళ్తారు. శరత్ గారి వాళ్ళు, వాళ్ళంతా కూడా స్వాతి, అజయ్లు వచ్చి కలిశారని, అందుకే వచ్చాము అని చెప్తారు. శరత్ గారు గతాన్ని మర్చిపోయినా, అయిన వాళ్ళని మర్చిపోలేదు. క్లోజింగ్ బ్రాకెట్. అలా వాళ్ళని ఇన్ని ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు, అందుకు కారణం కూతురు అయినందుకు ఇంకా ఆనంద పడతారు సుమా. శరత్ గార్లు అన్ని తతంగాలు పూర్తి అయ్యాక స్వాతిని అత్తవారింటికి పంపించటానికి తన అమ్మ, నాన్నల తరపు బంధువులంతా కలిసి దగ్గరుండి సాగనంపుతారు. వెళ్లే ముందు స్వాతి, అమ్మా, ఇక మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీతో పాటు ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం, బంధువులు అంతా ఉన్నారు. ఇదే నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్. వెళ్ళొస్తా అమ్మా, నాన్న జాగ్రత్త. సుమ గారు, శరత్ గారు కళ్ళ నిండా నీళ్లతో స్వాతి నుదుటిన ముద్దు పెట్టి, స్వాతిని అజయ్ చేతిలో పెట్టి, బాబూ అమ్మాయి జాగ్రత్త. సుమ, వదిన, అది తెలియక ఏదైనా పొరపాటు చేస్తే తల్లిలా తన తప్పుని సరిదిద్దండి. లక్ష్మి, వదిన, తను ఈ రోజు నుండి నా కూతురు. మీరేం బెంగ పడకండి. అంతా అశ్రు నయనాలతో స్వాతిని అత్తవారింటికి పంపిస్తారు. అత్తగారింట్లో నూతన దంపతులతో గృహప్రవేశం చేయిస్తారు. ఆ రాత్రికే వారికి శాంతి ముహూర్తం పెట్టిస్తారు. తెల్లని చీరలో, తల నిండా మల్లెపూలతో, మెడలో ఎన్ని నగలు ఉన్నా, ఆ పసుపుతాడు మెరిసిపోతూ తన మేని ఛాయని మరింత ఇనుమడింప చేసిందా అన్నట్టుగా, అదిరే అధరాలతో, చేతిలో పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టింది. స్వాతి, కాదు కాదు, అమ్మలక్కలంతా కలిసి తోసేశారు. తన రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అజయ్, స్వాతిని చూడగానే కళ్ల నిండా ప్రేమతో రెప్ప వేయటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు. అలా కాసేపటికి తేరుకుని, స్వాతి, థాంక్ యూ సో మచ్. నువ్వు నా లైఫ్ లోకి రావటం నిజంగానే నా అదృష్టం. స్వాతి ఆ మాటకి నవ్వి, పాలు అని గ్లాస్ చేతికి అందిస్తుంది. అజయ్, ఊ హూ, నువ్వే పట్టించు. స్వాతి ఆ గ్లాస్ ని నోటికి అందిస్తుంది. తర్వాత అజయ్ ఆ గ్లాస్ పట్టుకుని స్వాతికి పట్టిస్తాడు. అలా పాలతో పాటుగా మురిపాలను పంచుకుని వారి కొత్త జీవితానికి నాంది పలికారు. వారి ప్రయాణం ఇప్పుడే మొదలు అయింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు.